హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డే 14 ఇన్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్. సో మన ఈ 75 డేస్ ఛాలెంజెస్లో 14 డేస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. సో ఈ 14th డే మనం చేయబోతున్న వర్కౌట్స్ అయితే షోల్డర్ వర్కౌట్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వర్కౌట్ నేమ్ అయితే షోల్డర్ ప్రెస్ అంటారు. మన ఈ షోల్డర్ ప్రెస్ అనేది చేసేటప్పుడు పెయిన్ అనేది ఓన్లీ షోల్డర్స్ మీద మాత్రమే పడాలి. అలా కాదని చెప్పి నెక్ మీద కానీ లేదా బ్యాక్ మీద కానీ ఎక్కువ ప్రెజర్ అవుతుందంటే మాత్రం మీరు ఏదో సంథింగ్ రాంగ్ చేస్తున్నారని అర్థం. ఇప్పుడు చూస్తున్న ఈ వర్కౌట్ నేమ్ అయితే ఫ్రంట్ డంబల్ రైజెస్. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఫ్రంట్ డంబల్ రైజెస్ అనేది చేస్తామో మన యొక్క ఫ్రంట్ షోల్డర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ ఫ్రంట్ డంబల్ రైజెస్ అనేవి చేసేటప్పుడు మన యొక్క షోల్డర్ పైన 80% ప్రెజర్ అనేది పడుతుంది. అండ్ దెన్ అప్పర్ చెస్ట్ ఏదైతే ఉంటుందో దానిపైన 20% ప్రెజర్ అయితే పడుతుంది. బాగా కాన్సన్ట్రేటెడ్గా చేయండి ఏ వర్కౌట్ చేసేటప్పుడైనా సరే. ఎప్పుడైతే మీరు మీ యొక్క మైండ్తో ఆ మజిల్ పైన కాన్సన్ట్రేషన్ చేసి వర్కౌట్ చేస్తారో ఆ టైంలో మీ యొక్క మైండ్ అండ్ మజిల్ మెమరీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వర్కౌట్ అయితే మాత్రం lateral rises. While doing lateral rises, our shoulder is going to get involvement of 90% and our traps is going to get involvement of 10%. ఇప్పుడు మీరు ఏదైతే వర్కౌట్ చూస్తున్నారో ఈ వర్కౌట్ నేమే బార్బెల్ అప్వర్డ్ రైజెస్. సో మన ఈ యొక్క బార్బెల్ అప్వర్డ్ రైజెస్ చేయడం వల్ల మన యొక్క షోల్డర్ సైజ్ అండ్ స్ట్రెంగ్త్ అనేది రెండు ఇంప్రూవ్ అవుతాయి. దాంతోపాటు షోల్డర్ స్టెబిలిటీ, మన యొక్క షోల్డర్ పోస్చర్ అనేది కూడా ప్రాపర్గా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మన యొక్క ట్రాప్స్ అనేవి కూడా ప్రాపర్గా అయితే డెవలప్ అవుతాయి. సో ఈ బార్బెల్ అప్వర్డ్ రైజెస్ ఒక్క వర్కౌట్ చేయడం మూలంగా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వర్కౌట్ నేమ్ అయితే మాత్రం షుగ్, విచ్ ఈస్ గోయింగ్ టు టార్గెట్ యువర్ ట్రాప్స్. మనం ఈ వర్కౌట్ చేయడం మూలంగా మన యొక్క ట్రాప్స్ అనేటివి అయితే మాత్రం బాగా ప్రాపర్గా అయితే డెవలప్ అవుతాయి.